విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, సమగ్ర విద్యాభ్యాసానికి కృషి చేసే స్వచ్ఛంద సంస్థ విద్యార్థి వికాస వాహిని చేసే స్ఫూర్తిదాయక కార్యక్రమాల్లో భాగంగా మే నెల 7వ తారీఖున రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని ఒక స్ఫూర్తిదాయక కార్యక్రమంగా విజయవాడ రామ్మోహన గ్రంథాలయం అటల్ బిహారీ వాజ్పేయి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా రవీంద్రుని తత్వంతో పాటు ఆయన ఔన్నత్యాన్ని, ఆయన సిద్ధాంతాలు నేటి తరానికి ఎలా అన్వయించుకోవాలి అనే విధంగా డాక్టర్ జీవి పూర్ణచంద్ ప్రముఖ సాహిత్యవేత్త రవీంద్రుని విశ్వమానవ సందేశం అనే విషయం మీద ప్రసంగిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా పూర్వ మంత్రివర్యులు, పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ గారు విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ప్రపంచ తెలుగు రచయితల సంఘం అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు గారు వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, మనము జాతీయ అంతర్జాతీయ నాయకుల్ని గుర్తు చేసుకుంటూ వారి జీవితము, వారి సిద్ధాంతాలను ఒక్కోసారి గుర్తు చేసుకుని తద్వారా స్ఫూర్తి పొందాలని. ఇందులో ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, అంబేద్కర్ లాంటి జయంతుల్ని చాలా సంస్థలు నిర్వహిస్తున్న విద్యార్థి వికాస వాహిని సంస్థ ముఖ్యంగా అబ్దుల్ కలాం, రవీంద్రనాథ్ ఠాగూర్ ఇలాంటి నాయకులని గురించి కూడా విద్యార్థులకు తెలియజేస్తూ వారి సిద్ధాంతాల ద్వారా ఈ విద్యార్థులకు స్ఫూర్తి కలిగించే ప్రయత్నం చేస్తోంది. అంతేకాకుండా విద్యార్థి వికాస వాహిని ముఖ్య లక్షణం, ముఖ్య ఉద్దేశం విద్యతో పాటు వివేకం, జ్ఞానంతో పాటు బుద్ధి, చదువుతో పాటు సంస్కారం కూడా ఉంటేనే విద్యార్థి ఒక సమగ్రమైన వ్యక్తిగా రూపొందుతాడు అనే సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు చాలా నిర్వహిస్తోంది. ముఖ్యంగా డైలీ క్విజ్ కార్యక్రమం, తర్వాత ప్రతి 2 నెలల్లోనూ నిర్వహించే వీడియో ఎలక్యూషన్ కాంపిటీషన్లోనూ చాలామంది విద్యార్థులు పాల్గొనటం, తర్వాత మా గ్రూప్స్లో ఒక 1200 మంది విద్యార్థులు రోజు ఈ కార్యక్రమాలను ఫాలో చేస్తూ డైలీ ఎంతో కొంత నేర్చుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందువలన మా విద్యార్థి సమూహాల్లో ఉన్న మెరిటోరియస్ విద్యార్థులు, ప్రతిభావంత విద్యార్థుల్ని కూడా ఒకసారి అందరినీ సత్కరించుకోవాలని చెప్పేసి ఈ సంవత్సరం 10, 12 పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో ఎవరైతే 95% వరకు మార్కులు సంపాదించారో వాళ్ళకి ప్రత్యేకంగా ఈ సందర్భంగా సత్కార కార్యక్రమం కూడా మేము అరేంజ్ చేశాము. దాంతోపాటు విద్యార్థులతో పాటు మా గ్రూప్స్లో ఉన్న దాదాపు 150 మంది ఉపాధ్యాయులు, మా గ్రూపుకి సపోర్ట్ చేసే మా గ్రూపు సభ్యులు ఒక 120 మంది, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. దీంతో మేము విద్యార్థుల్ని ఇంకా సరి అయిన భావి భారత పౌరులుగా ఆత్మవిశ్వాసంతోనూ సామాజిక స్పృహతోనూ ఒక విజయవంతమైన సిటిజన్స్గా తయారు చేయాలనే మా లక్ష్యాన్ని ఈ కార్యక్రమం ద్వారా చేరుకోవాలనే ఒక ప్రయత్నం. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. తల్లిదండ్రులు, విద్యార్థులు తప్పకుండా ఈ కార్యక్రమంకి హాజరయ్యి మేము చేసే కార్యక్రమాల గురించి, మా కార్యక్రమాల విద్యార్థులకి ఎలా సహకరిస్తున్నాయో, ఉపయోగకరంగా ఉంటున్నాయో తెలుసుకోవాలని చెప్పేసి ఈ ప్రకటన ద్వారా మీ అందరినీ అభ్యర్థిస్తూ ఈ ప్రకటన ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు.